పొద్దున్న ఘంటసాల గారు 7ంటికి వచ్చి కూర్చుని 1 గంట దాకా మధ్యాహ్నం మా ఫాదర్ వదలలేదు. ఫస్ట్ పాటకు ముందు ఒక సాకి ఉంటుంది అనమాట. ఆ సాకి సరిగా రావడం లేదు, గంట వాళ్ళది మళ్ళీ కొట్టి గిల్లేవాడు ఫాదర్ ఘంటసాల గారిని. దెబ్బకరా వేణు పొద్దున్నే చంపుతున్నావు, 2 ఇల్లు రా బాబు, నీకైనా ఒక ఇల్లు రా, నాకు 2 ఇల్లు రా, 2 సమాధానం చెప్పాలి, చెప్పరా నీ నాన్నతోటి అని నన్ను. అలాగా. నెక్స్ట్ సుశీల్ గారు, నెక్స్ట్ అలాగా అప్పుడు జానకి గారు మా ఇంటి నాలో పుష్పల్లి గారు ఇంటి ఎదురుకుండా ఉండేది రామన్ స్ట్రీట్లో. ఆవిడ అక్కడ ఈవినింగ్ అయితే అక్క మేము అక్కడ షటిల్ ఆడేవాళ్ళం ఆవిడతో. ఆవిడ వచ్చి పాట నేర్చుకుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆ తర్వాత పిఠాపన నాగేశ్వరరావు, మాధవ్ పెద్ది, ఎంత ఉంది వాళ్ళందరి దగ్గర నేను గిటార్ వాయిస్ వాళ్ళ ఇంకా చూస్తూ ఉంటాను, ఇది కళా నిజమా అని. సో ఇంతమంది సింగర్స్ మా ఫాదర్ నేర్చుకోవడం, నేను వాళ్ళ చూడడం, స్టన్ అయిపోవడం, అసలు అది నా అదృష్టం కదండి. డిఫరెంట్ ఫీల్డ్స్. లీవ్ దిస్ యాక్టింగ్, అదొకటి తీసేస్తే మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇంతమంది మ్యూజిషియన్స్ దగ్గర వాళ్ళకి అకాంపనిమెంట్ చేసి మంచడం అనేది అది నిజంగా నేను పూర్వజన్మ చేసుకున్న సుకృతం అండి. తర్వాత మా ఇంటికి సరోద్ ఖాన్ అని ఒక మ్యాండ్లిన్, ముత్యాల ముగ్గు సినిమాలో సరోద్ వాయిస్తాడు దాని. బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు టేప్ రికార్డు తీసుకొచ్చి మా ఇంటికి వచ్చి, వేణు గారు మీరు ఆయన చేతి అప్పుడు సరోద్ గారిని పిలిపించి మన డైరెక్టర్ ఆ పేక్ గారు కూర్చుని ఒక 2 hours ప్రోగ్రామ్ ఇచ్చారు. వీళ్ళు రికార్డ్ చేసుకుని, చాలా థ్యాంక్స్ వేణు గారు. అప్పుడు నేను ఆర్టిస్ట్ అవుతాను కూడా తెలియదు, అప్పుడు స్కూల్లో చదువుకున్నాను. వాళ్ళు ఇంకా అలా చూస్తూ ఉండిపోయినా, మా హైదరాబాద్ మస్కాన్సన్ అవుతాను వెళ్ళిపోయారు అంతే. తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత వస్తే మనూరు పాండవులు, తర్వాత ఏది ధర్మం ఏది న్యాయం, నీది దేవుని మయక్కం, తమిళ తెలుగు, అది ఇల్స్ ఆఫ్ తరాజు బాపు గారి డైరెక్షన్లో నేను 2 లాంగ్వేజెస్ వచ్చేసాను సత్యజ్యోతి ఫిలిమ్స్కి. సో ఇవన్నీ మరి దేవుడు రాసిన విధి కదా. హూ ఎవర్ డ్రీమ్ దట్ ఐ విల్ బికమ్ ఆర్టిస్ట్. అది నేను ఇన్స్టిట్యూట్లో చదువుతుంటే మా ఫ్రెండ్స్ నీకెంత హ్యాపీ గిటార్ కొట్టుకోరు, ఆర్లీ బర్మన్ లాగా మ్యూజిక్ డైరెక్టర్, నాకు కూడా అదే ఇష్టం. కానీ మా అమ్మ, నువ్వు మీ నాన్నలాగా తరాలనక పడిపోతు, నువ్వు తర ముందు రావాలి, రామారావు గారు నేను ఆశీర్వదించాను, నువ్వు వెళ్ళాలి. సో అది బై గాడ్స్ గ్రేస్ నాకు ఈ అవకాశం. ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు రామారావు గారు అనగానే. అప్పుడు రామారావు గారు తల్లిదండ్రులు బాగా చూసుకున్నారు కదా, పుల్లయ్య మామయ్య చనిపోయారు, పుల్లయ్య గారు. దీని ఇంకో ఇన్సిడెంట్ కూడా గుర్తుంది, అది చెప్తాను. చనిపోతే మాకు చాలా బాగా క్లోజ్ కదా శాంతకుమార్ ఆంటీ వాళ్ళు. సో ఇంటికి వెళ్ళాం, నేను ఫాదర్ ఏమో కింద కూర్చున్నారు, నేను అమ్మ పైకి వెళ్ళాం. పుల్లయ్య దేహం అక్కడ ఉంది. ఎలాగనే ఎంట్రన్స్లో బల్ల ఉంది, బల్ల మీద శివాజీ గణేషన్ ఇలా కూర్చొని ఇలా ఉన్నారు. అన్నా నల్లకి అన్నా, అక్కయ్య గారు మీరా, రండి. ఇలా అయిపోయింది. అక్కయ్య గారు ఏం చేస్తాం, చూసి వస్తాను. మా అబ్బాయి అనే కదా, అబ్బాయి వా ఇప్పుడు ఒక్కరు అనగానే, பெரிய డైరెక్టర్యా, ఎలా పోండిద్దాం వర్ణాలు, పెద్ద డైరెక్టర్, అందరూ వెళ్ళిపోవాల్సింది ఒక రోజున. బాగా బుద్ధిగా ఉన్న సన్నీ ఇన్స్టిట్యూట్ వెరీ గుడ్ సార్, ஆக்டிங் ஃபென்டாஸ்டிக்காக இருக்கும் சார். கடவுள் கொடுத்தது. நீ மட்டும் அப்பா அம்மாவை நல்லா பார்த்துக்க, தங்கமாக பார்க்கணும். అంటే మీ తల్లిదండ్రులు బ్రహ్మాండంగా చూసుకో. ఎప్పుడైతే మీ తల్లిదండ్రులు బ్రహ్మాండంగా ప్రేమతో చూసుకున్నావు, దేవుడు నేను చూసుకుంటాడు. డోంట్ ఫర్గెట్ దట్. உனக்கு நான் சொல்கிறேன், கேளு, கவனமாக கேளு. அப்பா அம்மா தான் உனக்கு கடவுள், அவங்களுக்கு நல்லா பார்த்துக்க, கடவுள் நல்லா பார்த்துக்கிறேன் என்ன. మెల్లగా లేచాడు, వెళ్ళిపోయాడు. గ్రేట్ వర్డ్స్. సో దీస్ ఆర్ గ్రేట్ వర్డ్స్. ఇది శాంతికుమార్ ఆంటీ మా ఫాదర్ అంటే అంత క్లోజ్ అనమాట. రే వేణు, ఇప్పుడు కాదలికి నేరమల్ని శ్రీధర్ ఒకటి తీశాడు రా సినిమా, మంచి కామెడీ సినిమా, చాలా బాగుంది. అది తెలుగులో ఏబి డైరెక్ట్ చేస్తున్నాడు, ఎవరు పుల్లయ్య గారిని, ఆవిడ డైరెక్ట్ చేస్తున్నాడు. దానికి సంగతి నువ్వే కొట్టాలి. అలాగైతే ఆవిడగా ఆవిడ మాటగా తిరుగుండదు కదా. రే నాగి అని నాగేశ్వరరావు గారిని, రే నాగా వెళ్ళారా కూర్చో, ఈ డైలాగ్ చూడు, చదువు, చెప్పు. అతే అందరూ ఏంటి నువ్వేంటి వెళ్తా, నువ్వు ఉండవయ్యా, నేను చెప్తున్నా కాబట్టి నువ్వెందుకు నీ దుబ్బుడు అంటే, అందరూ చేసిన పిక్చర్ని అని బూతి చెప్పి వెళ్ళిపోయారు. సో మా ఫాదరు పుల్లయ్య గారి దగ్గర కూర్చుని, పుల్లమ్మయ్య మరి పాటలు కంపోజింగ్
కంపోజింగ్ ఏంట్రా, తమిళ్లో ఎంఎస్ విశ్వనాథ్ ఎలా చేస్తాడు 6 పాటలు తెలుగులో అది దించి నాకు అది చాలు, ఇంకేం అక్కర్లేదు అంటే 6 పాటలు ఆయన చేసిన పాటలు అది. మరి ఇంకెవడో చేసిన పాటలు చేస్తా, నువ్వు సొంతంగా నువ్వు చేసి హిట్ చేస్తావు సాంగ్స్, ఆడు చేసిన పాటలు నువ్వు చేయి వెళ్ళిపోయాడు. మా నాన్న కంప్లీట్ అప్సెట్ అయిపోయింది, డల్లు కూర్చున్నారు. ఇంట్లో ఆట వచ్చి ఏంట్రా వేణు ఏమైంది, ఏంటి డల్లుగా అయిపోయావంటే, లేకపోతే అలా మావయ్య ఇలా చెప్పాడు, ఆ పాటలన్నీ 6 పాటలే నుంచి వెళ్ళాడు, దాన్ని నన్ను ఎందుకు ఎవడైనా పెట్టుకుని చేంజ్ చేసుకోండి, నేను ఎందుకు, అది కాదురా నువ్వు ఆస్థాన పండితు కాదు నువ్వు చేయాలి, సరే ఒక పాట నువ్వు ఒక్క పాట నాకు ఇవ్వండి అత్తయ్య, అది నా బ్రాండ్లో నేను చేసేసుకుంటాను, మిగతా పాటలన్నీ 5 పాటలు యాజిటీస్గా చేస్తారు. సరే ఏ పాట చేస్తారంటే ఆ పిక్చర్లో బిగ్గెస్ట్ సాంగ్ నాళం నాళం తిరునాళం నమ్మికే నమ్మికే మరునాళం లాలి లాలలి తలి లలి లాలి లలి లాల లలి లలి లాల. ఆ తమిళ డోర్ సాంగ్ అది బిగ్గెస్ట్ హిట్ తమిళ్లో, ఆ సాంగ్ తెలుగులో చేస్తుంది. సరే చేయరా అంది. ఇంకా పొలమో అన్నారు, అమ్మమ్మమ్మమ్మమ్మో కంపల్లో మంటలు పెట్టడానికి వచ్చారు, వేణు నన్ను చంపేసి పోయిన పిక్చర్ అన్నాడు. అంటే అత్తయ్య చెప్పమని దీనికే అవుతుంది రే ముసలాయన, నీకు సంగీతం గురించి ఏమైనా వచ్చా, నీకు డైరెక్షన్ అయితే నువ్వు వేడు, దీంట్లో ఇంటర్ఫియర్ అంటే అసలు సినిమా తీయను వెళ్ళిపా, సినిమా మా అందరూ వెళ్ళిపోయారు. నాగేశ్వర గారికి ఫోన్ చేశాడు, చేసి చూడవయ్యా ఆ పిక్చర్లో బిగ్గెస్ట్ సాంగ్ అది వేణుగాని పొరపాటున పెట్టుకున్నాను అంటే మా ఫాదరే అనిపించారు మ్యూజిక్, వాడు పొరపాటున ఈ సినిమాకి ఎవరైనా పెట్టుకుంటే బాగుండేది, వాడు వచ్చి ఆ సాంగ్ నేను చేస్తాను, అత్తయ్య ఒప్పుకుంది, ఏం చేయడం అంటే నీకెందుకు బావయ్యా నేను అత్తయ్యతో మాట్లాడతానుగా అని ఆయన ఫోన్ చేశాడు. ఏ అత్తయ్య మరి పెద్ద సాంగ్ నాలా హీరో సాంగ్ అది ఆ సినిమా మలిచి ఆ సాంగ్ మలిచి 100 days ఆడింది, అదే ఎరా నాగి నువ్వు నాకు చెప్పావు తట్టబడేదా అంటే అది కాదు అత్తయ్య, ఇది ఊరినే మీకు సజెస్ట్ చేద్దామని, నువ్వేంట్రా సజెషన్ చెప్పేది, నీకు ఆయనకి ఏదో సంగీతం గురించి వచ్చారా, నువ్వు స్టెప్లు వేయడం కదరా సంగీతం రాది, వేణు ఎవరు అనుకుంటున్నావు సంగీత పుత్రుడు రా, నువ్వు దీంట్లో ఇంటర్ఫీల్ కామాక, నువ్వు చేస్తావా చేయవా సినిమా, అదే 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 అంత పెద్ద మాట్లాడి అంటే నోరు మూసుకొని చెయ్యి పెట్టే ఫోన్ ఉంది. సరే 5 పాటలు రికార్డ్ చేసేసారు. ఈ 6వ పాట ఇది విశ్వనాథ్ గారు ఎంఎస్ విశ్వనాథన్ గారికి తెలియొచ్చింది, ఏంటి నాళం నాళం తిరునాళం వేణు తన సొంత సంగీతం సొంత బాణీలో చేస్తున్నాడు, ఇదేదో వినాలి రికార్డింగ్ ఎప్పుడంటే రేపు సార్ రికార్డింగ్ అంటే ఆయన మా ఫాదర్ తెలియకుండా వచ్చేసాడు. మా ఫాదర్ అంతా అయిపోగానే ఫైనల్ టేక్ ఓకే అయిపోయింది, అందరూ వింటున్నారు, పుల్లయ్య గారు అందరూ కూర్చుని, విశ్వనాథ్ గారు తలుపుతో ఆ చాట్ నుంచి విన్నాడు పాట అంతా అక్కడ అయిపోయింది, అందరూ సైలెంట్గా ఉన్నారు, క్లాప్స్ అనుకున్నాయి. విశ్వనాథ్ గారు అంటారు, వేణు నా ఎన్నమో నంచాయా ఉండపతి ఎన్నో మించిటే నన్ను మించిపోయావు, ఫెంటాస్టిక్, ఏం పాట కూడా 100 మడగలు నల్లారు ఇంత పాట చాలా బాగుంది, అందుకనే మాస్టర్ వేణు డిగ్రీ వచ్చింది, ఫెంటాస్టిక్ మన నల్లా సూపర్ పడిగ్రీ అన్నాడు. అంటే మరాలు వచ్చి నీకు సన్నది రొబ్బ గ్రేట్గా లేదు నిజమా నలపని వెళ్ళిపోయాడు. అంటే ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఆలోచించండి, అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అటువంటి వాడు వచ్చి ఈ పాటలాగా నేను ఎందుకు చేయలేదు అని నాకు ఆ ఫీలింగ్ తెప్పించావు నువ్వు, ఫెంటాస్టిక్ చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటా పాట ఒకసారి పాడరా. వెన్నెలరే ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చలి చల్లని జాబిలి నవ్వెను మరి మరి నానని నానా నాని నానని నానని నానా తని నానని నని ఆలోచన సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్ అది 60 కూడా లైక్ చేశారు సాంగ్ని, టైంలో కూడా ఇట్స్ బిగ్ హిట్. సో ఆ రోజుల్లో ఘంటసాల గారు కానీ రాజేశ్వరరావు గారు కానీ ఎంఎస్ విశ్వనాథ్ కానీ వీళ్ళందరూ ఆల్ టైమ్ గ్రేట్స్ అండి, పెండ్యాల గారు కానీ వీళ్ళందరూ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు. ఈ రోజుల్లో ఆడికైనా సార్ తెలుసు మ్యూజిక్, అదే పాట నేనైతే చింపేసామని అంటారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి ఏం తెలియదు కాబట్టి, వాళ్ళకి అన్నీ నిండుగా కొండ ఎప్పుడు వణకదో మనకదండి, ఏమి లేని కొండలే సౌండ్ చేస్తాయి. థ్యాంక్స్ టు హర్, యా అంతే కదా, పుల్లయ్య గారి కంటే కూడా డామినేట్ చేసేసి లేదు. మా ఆంటీ అసలు శాంతకుమార్ ఆంటీ గ్రేట్, పుల్లయ్య కూడా గ్రేటే, బట్ కాకపోతే ఆ పాటకు మాత్రం పట్టుబట్టి చెయ్యాలి, వేణు చేస్తాడు, వేణు సంగీత పుత్రుడు అని చెప్పి చేసి ఆ పాటని
ఆ తమిళ పాట మర్చిపోయారు కదా, అవును కదా. ఫెంటాస్టిక్. తెలుగులో కూడా ఫస్ట్ ఈ సాంగే హిట్ అయింది. వినలేది ఎంత సెల్సెల్ వస్తుందన్న రావినాచని, రాజశ్రీ గారు నాగేశ్వరరావు గారు పాడిన పాట. సో భానుచంద్ర గారు, ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఒక మాట చెప్పారు, అన్నిటినీ పక్కన పెట్టండి, మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్, ఇంతమందికి నేను గిటార్ వాయించాను వెనకాల ఉండి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఇంకేదైనా నేను ఇది చేయాల్సి ఉంటే చేయలేకపోయాను, లేదు ఇది చేద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ నా ప్రాజెక్ట్ ఇది, దీని మీద ఫోకస్ పెడతాను అంటే ఏం పెట్టుకున్నారు? నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే హిందీ పిక్చర్కి, ఒక పిక్చర్కి నేను మ్యూజిక్ చేయాలని. అది ఆల్మోస్ట్ దాంట్లో ఒక పాట నేను రాశాను. నాకు నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ, కానీ హిందీలో ఇప్పుడు దాకా నాకు ఎప్పుడు పాటలు రాయడం లేదు. ఈ సినిమాకి కథ విన్నాక ఒక పాట రాశాను. సెకండ్ లాంగ్వేజ్ హిందీ? సెకండ్ లాంగ్వేజ్ హిందీ. ఓకే. ఆ పాట శంకర్ మహాదేవన్తో పాడించి అది రికార్డ్ చేసి అది చేయాలి. దట్ ఈస్ మై డ్రీమ్. శంకర్ మహాదేవన్తో వచ్చేసి ఆ సినిమాకి నేను మ్యూజిక్ చేస్తున్నాను. 7 songs, 5 songs, 1 హిందీ సాంగ్, 2 ఇంగ్లీష్ సాంగ్స్ అండ్ 1 తమిళ్ సాంగ్ అండ్ 3 తెలుగు సాంగ్స్. అన్నీ అందులోనే? అన్నీ అందులోనే. ఓ, దాంట్లోనే ఈ లాంగ్వేజ్ అన్నీ ఉంటాయి? అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, ఒకే లాంగ్వేజ్ పిక్చర్, అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. ఓ, దట్స్ గ్రేట్. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ అన్నీ ఉంటాయి. దిస్ ద పిక్చర్. ఓ, ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాన్ని? అదే అప్పుడు సన్నాహాలు జరుగుతుంది. అది ఓకే అయిపోగానే శంకర్ మహాదేవన్ గారిని పిలిపించి, దానికి మా గురుగారు ఇళయరాజా, ఆఫ్కోర్స్ నేను ఏకవ లెవెల్ లాంటి సెషన్ని ఆయన పిలిపించి ఆయన చేత ఇనాగరేట్ చేయించాలి. దట్ ఈస్ మై డ్రీమ్. ఓ, సో మీ ఇన్నేళ్ల ఈ కెరీర్లో ఇన్ని సినిమాలు చేసి ఇంతమంది దర్శకులతో పని చేసిన తర్వాత కోడి రామకృష్ణ గారు చాలా స్పెషల్. ఎందుకని స్పెషల్? కోడి రామకృష్ణ ఇస్ జీనియస్ ఆఫ్ డైరెక్టర్. ఎందుకంటే అతను ఆర్టిస్ట్ని బట్టి అతను మోల్డ్ అవుతాడు, అతనికి మోల్డ్ చేసుకోడు ఆర్టిస్ట్ని. ఆర్టిస్ట్ ఫస్ట్ అతని వాక్, అతని వాయిస్ కల్చర్, అతను ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అతను ఫిజికల్ మూమెంట్స్, బాడీ మూమెంట్స్ అన్నీ చూసుకుని అతన్ని బట్టి ఇలా మోల్డ్ చేయొచ్చు ఈ క్యారెక్టర్ని ఇలా మోల్డ్ చేయొచ్చని ఆర్టిస్ట్ లోపల దూరిపోయి ఇలా చేయ బాబు, ఇలా అంటే బాగుంటుంది, ఇలా అంటే బాగుంటుంది. ప్రతి ఆర్టిస్ట్ని ఇండివిజువల్గా చూపించే ఒక కెపాసిటీ ఉంది అతను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్స్ విచ్ డైరెక్టర్ హ్యాస్. అటువంటిది కోడి ఈజ్ ఎ జీనియస్. ఒక చిన్న ఆకుకూర ఆగిస్తే దాంతో ఆకుకూర చేసేస్తాడు, మిగతా పిచ్చి ఆకులను కలిపి. అంత టాలెంటెడ్ ఫెలో ఈజ్. అండ్ తరంగిణి సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మిస్సెస్ కోడి రామకృష్ణ అంటే అప్పుడు ఆ అమ్మాయి పేరు పద్మే, కోడి పద్మ అంటారు అమ్మాయిని. ఆ అమ్మాయి వేషం కోసం వచ్చింది తరంగిణిలో. చూస్తే కోడి రామకృష్ణ అని అనిపించి, బాను అప్పుడు మేమందరం అప్పటికి క్లోజ్ అయిపోయాం. బాను ఈ అమ్మాయి ఎలా ఉందన్నాడు. చాలా బాగుంది కోడి, షీస్ గుడ్ అన్నాను. అంటే మన పిక్చర్లో క్యారెక్టర్ అద్భుతంగా ఉందంటే, క్యారెక్టర్ కదా బాను, ఈ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను. తిప్పాను, పుట్టాడు అని కట్టాడయ్యా, మంచి టేస్ట్, బ్యూటిఫుల్ టేస్ట్, చాలా బాగుంది అమ్మాయి. నిజమన్నట్టు నువ్వు పెళ్లి చేసుకున్నట్టయితే ఈ అమ్మాయికి సినిమాలు కట్ చేసి ఇమీడియట్గా చేసుకో, షీఈస్ వెరీ గుడ్. గద్దొచ్చి జిలేబీని తనకి వెళ్ళిపోయినట్టు ఇంకెవరైనా తనకి వెళ్ళిపోయే లోపల నువ్వు తనకి వెళ్ళిపో, షీఈస్ వెరీ గుడ్ అన్నారు. ఇమీడియట్గా చేసుకున్నాడు. తర్వాత వాళ్ళు బ్యూటిఫుల్. సో కోడి రామకృష్ణ గారు టాలెంట్ గురించి చెప్పాలంటే, జంధ్యాల గారి నుంచి ఎవరైనా సరే ఆయనకు డైలాగులు రాస్తే డైలాగులని మొత్తం చదువుతాడు. గొల్లపూడి మారుతారావు గారిని అందరూ డైలాగ్ చదువుతాడు. డైలాగ్ చదివి దాంట్లో సారాంశం తీసుకుని దాన్ని ఇతను రాస్తాడు, మళ్ళీ రాసి ఆర్టిస్టులకు ఇచ్చి చెప్పంటాడు. కొన్ని బాగున్న డైలాగులు యాజ్ ఇట్ ఈస్, గురుగారు ఈ డైలాగ్ మీరు యాజ్ ఇట్ ఈస్ చేస్తున్నాను, ఇది కొంచెం మారుస్తున్నా అంటే, మార్చుకుని నీ ఇష్టం, రాసి కూడా మా వంతు, నీ ఎలా మార్చుకుంటావు డైరెక్టర్ వంతు అని వెళ్ళిపోయారు. అలాగా కొత్త ఆర్టిస్టులను చాలామంది ఇంట్రడ్యూస్ చేశాడు. వల్లపూడి మారుతిరావు గారు, సుమను, మన కాస్ట్యూమ్ కృష్ణ, ఎంతమంది, రామరెడ్డి, బ్యూటిఫుల్. సో గురువుని మించిన శిష్యుడు ఎవరంటే దాసనారాయణరావు గారిని మించిపోయిన కోడి రామకృష్ణ. అంతకంటే రేట్లు ఏం కావాలి దానికి. దాసనారాయణరావు గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ గ్రేట్. ఆయన మించిన శిష్యుడు ఎవరు? కోడి రామకృష్ణ. ఆయన దాసనారాయణరావు గారు నాతో చెప్పారు, ఏదో బౌద్ధుల పాఠశాల షూటింగ్లో, ఎప్పుడే నీ గురువును మించాలి, అప్పుడే నువ్వు గ్రేట్ అవ్వగలవు, చూడు మా కోడి నన్ను మించిపోలా, అంతే, సింపుల్ అస్ దట్ అని నాకు చెప్పేవారు బౌద్ధ పాఠశాల షూటింగ్లో. అలాగా గురువుని మించిన శిష్యుడు కోడి రామకృష్ణ అంటే ఇంకంతకంటే బిరుదు ఇంకేం ఇవ్వక్కర్లేదు కోడికి. కోడి ఈజ్ జీనియస్ ఫర్ డైరెక్టర్, గ్రేట్ మ్యాన్ అండ్ వెరీ సింపుల్ గై.
చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, జోకులు వేస్తూ ఉంటాడు, నేను జోకులు వేస్తుంటాను. అది బాను ఏంటి ఎలా ఉంది ఏంటి ఆ ఆడక చూస్తున్నా ఏమైనా నచ్చింది అడుగుతుంటాడు, జోకులు వేస్తుంటాడు, మళ్ళీ జాలీగా ఉంటాడు. నేను కోడి సుమ్మ ముగ్గురు కలుసుకున్నాం అంటే ఎప్పుడు ఆ గుంపులో నీకు ఏమైనా నచ్చింది నాకే అని ఇలా మాట్లాడుకుంటాడు, చాలా సరదాగా ఉంటాం. సో ఇది చెప్దాం. సో నా ఇదేంటంటే కోడి అంత తొందరగా పోవాల్సిన వ్యక్తి కాదు. మా అందరూ అన్ఫార్చునేట్ మా కర్మ అతను అంత తొందరగా పోవడం, కానీ ఇంకొక 100 సినిమాలు డైరెక్ట్ చేస్తుండదు అతను. సచ్ ఎ లవ్లీ పర్సన్, సచ్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ మే హిస్ ఫ్యామిలీ, మే హిస్ బోత్ డాటర్స్ అండ్ మా పద్మకి నేనంటే అన్నయ్య అని ప్రాణాలు ఎడి చేస్తుంది అమ్మాయి. కానీ నాకు చాలా కావాల్సిన వాళ్ళు కోడి రామకృష్ణ ఎక్కడున్నా పై నుంచి వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ అతని ఫ్యామిలీకి ఉంటాయి, మా అందరికి కూడా అతని ఆశీస్సులు ఉంటాయి. సో కోడి, మే సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ మే యువర్ బ్లెస్సింగ్స్ బీ ఫర్ us forever. థ్యాంక్ యూ. సో ఆయన గ్రాఫిక్స్ ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తులో లేనప్పుడు కూడా అమ్మూరు కావచ్చు, అరుంధతి కావచ్చు, గ్రేట్ రియల్లీ గ్రేట్. అది మీరు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ రామకృష్ణ గారి కూతురు కోడి పద్మతో తీసుకోండి. డెఫినెట్గా దిల్ గివ్ యూ లాట్ ఆఫ్ మ్యాటర్స్, ఇట్ విల్ బీ బ్యూటిఫుల్ ఫర్ యూ, ఇట్ విల్ బ్రింగ్ ఐ డ్రీమ్స్ టు అనదర్ స్టేజ్. డెఫినెట్గా తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ అండి. మనం వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.